తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 3 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాల్లో మొదటి రోజు భోగి పండుగ. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ భోగి పండుగ మన సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. భగభగమండే మంటల కారణంగానే ఈ పండుగకు భోగి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. ఈ రోజుతోనే ధనుర్మాసం కూడా పూర్తవుతుంది. సంక్రాంతి అంటే చాలు ఇల్లంతా కొత్త కళ సంతరించుకుంటుంది. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటల ఘుమఘుమలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలతో తెలుగు రాష్ట్రాలు పండుగ వాతావరణంలో మునిగిపోతాయి. ఈ 3 రోజుల వేడుకలకు భోగి పండుగతోనే శ్రీకారం చుడతారు. భోగి మంటను సామాన్యమైన మంటగా కాకుండా అగ్నిహోత్రంగా భావిస్తారు. ఇది ప్రతి ఇంటి ముంగిట జరిగే పవిత్ర హోమం లాంటిదని శాస్త్రం చెబుతుంది. అందుకే భోగి మంట చల్లారిన తర్వాత తీసిన భస్మాన్ని పిల్లల నుదుటిపై నామంగా పెట్టడం ఆనవాయితీ. పెద్దగా కాకపోయినా చిన్నగా అయినా భోగి మంట తప్పకుండా వేయడం శుభప్రదమని పండితుల అభిప్రాయం. ఈ ఏడాది భోగి పండుగను జనవరి 13న జరుపుకోవాలా లేక జనవరి 14న జరుపుకోవాలా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. పంచాంగకర్తలలో అధిక శాతం మంది సౌరమానాన్ని ఆధారంగా తీసుకొని 2026లో పండుగలను జనవరి 14, 15, 16 తేదీల్లో జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే భోగి పండుగ 2026 జనవరి 14వ తేదీనే జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ తిథి జనవరి 13 మధ్యాహ్నం 3:18 ప్రారంభమై జనవరి 14 సాయంత్రం 5:53 వరకు కొనసాగుతోంది.